హాయ్ అండి. ఇగో మా ఇవాళైతే నువ్వుల బెల్లంతో పట్టీలు చేస్తున్నా. ఆ పిల్లలు నువ్వుల పట్టీలు తిందామని చెప్తుర్రు. నువ్వులతోటి చేస్తున్నా. ఇక బెల్లం అయితే గరగబెడుతున్నా. బెల్లం వేసుకోవాలి. కొన్ని అయితే నీళ్ళు పోస్తున్నా. కరిగినాక మంచిగా అలా నువ్వులలో వేసుకుంటే బెల్లం పాకం పట్టి నువ్వులలో వేసుకోవాలి. ఇట్లా మంచిగా పాకం వచ్చి రావాలి. పాకం వచ్చేటట్టు కరగాలి. బెల్లం అంతా మొత్తం కరిగిపోవాలి. పాకంకి రావాలి. పాకానికి వస్తే మంచిగా నువ్వులకు పడుతుంది. ఇక పాకం అయ్యేదాకా అయితే ఇక నేనైతే జొన్న గడక అయితే చేసుకున్నా. జొన్న గడక అయితే తింటున్నా. జొన్నల గడక పెరుగు అయితే చేసుకున్నా. అలా అయ్యే వరకు అయితే తిందామని తింటున్నా. బాగుంది. ఎండాకాలం మంచిగా ఉంటుంది. ఇది ఎండాకాలంలో తినాలే, బాగుంటుంది. చల్ల చల్ల ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా పాకం మంచిగా రావాలి. పాకం వచ్చినాక మంచిగా వేసుకోవాలి. నువ్వులల్లా కలుపుకుంటే నువ్వులో మంచిగా బెల్లం పడుతుంది. పాకం అయి బెల్లం పడుతుంది. నువ్వులైతే వేయించాలి. కొంచెం వేయించి వేయాలి. పచ్చి పచ్చిగా ఉంటుంది. లేకపోతే నువ్వులు వేయించుకోవాలి. నువ్వులైతే కొంచెం వేయించుకోవాలి. ఇట్లా నువ్వులు వేసుకుంటే మంచిగా ఉంటుంది. లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. నువ్వులు ఎంత ఎట్లా ఉంటుంది. ఇట్లా వేయించుకోవాలి, బాగుంటుంది. ఇంకా రాలేదు. ఈ పాకానికి రావాలి. పాకం వస్తే మంచిగా పట్టేసుకుంటుంది. ఇంకా రాలేదు. ఇక పాకం అయితే అయింది. పడుతున్నా. ఇక మన గిన్నెలు వేస్తే అట్లా రావాలి. మంచిగా ఇంకా కాలే, ఇంకా కొంచెం రావాలి. ఇంకా రాలే. ఇక మంచిగా వచ్చింది పాకం అయితే. ఇక మంచిగా వచ్చేసింది పాకము. ఇప్పుడైతే నువ్వులు వేసుకున్నాము. మంచిగా కలిపి ఇక మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకుని మంచిగా ముద్దలు చేసుకోవాలి. ఇవి కూడా గట్టిగా అయిపోతాయి. ఇక ముద్దలు అయితే చేస్తున్నా. నువ్వుల ముద్దలు ఇక అయింది. మంచిగా ఇట్లా ముద్దలు చేసుకోవాలి. చల్లగా అవుతుంటే చేసుకోవాలి. మంచిగా అవుతుంది. బెల్లము నువ్వుల ముద్దలు పాకం బట్టి మంచిగా ముద్దలు చేసుకుంటే మస్తు ఉంటాయి. నువ్వుల ముద్దలు ఇట్లా చేసుకోవాలి. నువ్వుల ముద్దలు చల్లగా అయినాక మంచిగా చేసుకోవాలి. మంచిగా ఫ్యాన్ కింద పెడితే గట్టిగా అయితే, చల్లగా అయితే గట్టిగా అయితే మంచిగా తినొచ్చు 2-3 రోజులు. మా పిల్లలు అంటే ఏమైనా చేసి అంటే ఇక నువ్వులతో బెల్లం వేసి పాకం బట్టి ఇక చేస్తున్నాను ముద్దలు. ఇవ్వండి, అయినాయి. నువ్వుల ముద్దలు అయితే అయినాయి. మంచిగా నీట్గా అయినాయి. ఇక ఇట్లనే చేసుకోవాలి నువ్వుల ముద్దలు. అంటే పల్లి పట్టీలు కూడా చేసుకోవచ్చు, ముద్దలు కూడా చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్గా ఇట్లనే నేనైతే ఇట్లా చేసుకున్నా. మీరు కూడా ఎట్లా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇగో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు మర్చిపోకుండా లైక్ కొట్టండి. ఇక తిని అయితే చూస్తా ఎట్లున్నాయో. చాలా బాగున్నాయి. పిల్లలకు ఇట్లనే చేసి పెట్టండి.
అందరికి బాయ్, చిన్నల పెద్దల అందరికి బాయ్.